వాళ్ళు హరినామ సంకీర్తనం చేస్తూ, భగవంతుని ఆరాధన చేస్తూ, భగవద్గీత చదువుకుంటూ, భాగవతం చదువుతూ వాళ్ళ సమయాన్ని అంతటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ రాక్షసుని బారి నుంచి బయటపడతారన్నమాట. ఇప్పుడు ఈ డిటిహెచ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి డిటిహెచ్ ఉంది కదండీ! దాని అర్థము డైరెక్ట్ టు హోమ్ గాదు. డైరెక్ట్ టు హెల్ అన్నమాట. అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. డైరెక్ట్‌గా నరక మార్గంలో నరకంలో తోసేస్తుందన్నమాట. కాబట్టి డీటీహెచ్ అనేది డైరెక్ట్ టు హెల్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆహ్, మీ సమయాన్ని ఏది మింగేస్తుందో జాగ్రత్తగా దాన్ని శాశ్వతంగా ఆనందంగా ఉండే మార్గం వైపు మనం మన సమయాన్ని సద్వినియోగం పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఇంద్రియాలన్నిటిని భగవత్ సేవలో వినియోగించండి. అప్పుడు చాలా ఆనందాన్ని పొందుతారు. శాంతిని పొందుతారు. చివర్లో మనం విశ్వశాంతి సూత్రం చెప్పుకున్నాము. సర్వయజ్ఞాలకు, తపోనియమాలకు భగవంతుడే చర్మభోక్త. అన్ని జీవులకు లాభం కూర్చువారు ఆయనే. అన్ని జీవుల శ్రేయోభిలాషి స్నేహితుడు ఆయనే అని తెలుసుకున్నాము. ఈ విధంగా సంపూర్ణ చైతన్యం నందు, కృష్ణ చైతన్యం నందు ఉన్న భక్తులు ఈ భౌతిక దుఃఖాలచే కలత చెందకుండా వాటి నుంచి విడిపడి వాళ్ళు పరమశాంతితో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది చాలా శాంతి సూత్రం అన్నమాట. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసము ఐక్యరాజ్య సమితిని స్థాపించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ శాంతి లేదు. దేశాల మధ్య యుద్ధాలు, ప్రజలంతా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ విశ్వశాంతి సూత్రాన్ని ప్రభుపాద ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వల్ల అన్ని దేశాల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు జనులందరూ. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పటికీ అక్కడ భక్తులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ద్వేష భావంతో లేరు. ఎందుకంటే వాళ్ళు కృష్ణ చైతన్యంతో ఉన్నారు. వాళ్ళు జీవాత్మలుగా చూస్తున్నారు. ఇప్పుడు కర్మానుసారం మనం ఈ దేశంలో పుట్టాము. వాళ్ళ కోరికలు కర్మ ఫలితాలను పట్టించి మళ్ళీ ఆ దేశంలో పుట్టవచ్చు. అప్పుడు ఇది నా దేశం అని, అప్పుడు అది నా దేశం అని మూర్ఖంగా అనుకుంటాం. మనం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం ఆత్మలము, మనం భగవంతుని యొక్క అంశలము అని వాళ్ళు తెలుసుకొని ఉండటచే వాళ్ళు భగవంతుని సేవలో ఉన్నారు. ప్రతి ఒక్క జీవిని నా సహోదరులు అని చూస్తున్నారు. ఎలా భగవంతుని యొక్క అంశలే వీళ్ళు. వీళ్ళు నా శత్రువులు కాదు, వీళ్ళు నా సహోదరులు, భగవంతుని యొక్క అంశలు అనే దృష్టితో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు శాంతిగా జీవిస్తున్నారు, కలిసిమెలిసి ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ స్టోరీ చూడండి, భాగవతంలో ఇది వస్తుంది. బ్రాహ్మణులు ఈ యజ్ఞ యాగాదుల కర్మలు చేస్తున్నారు కానీ వాళ్ళు భగవంతుని గుర్తించడం లేదు. కానీ వారి యొక్క భార్యలు భగవంతుడు కోరినప్పుడు వాళ్ళ స్నేహితులకి వాళ్ళు వెంటనే ఆహారం తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట. ఆ విధంగా భగవంతుని సేవలో వాళ్ళు సంపూర్ణంగా నిమగ్నమవుతారు.